హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 113 చూసే ముందు పార్ట్ 112 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అమృత ముందు బాగోదే అని చెప్పలేదు. మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దానికి ముందు రోజు నువ్వు ఫుల్గా తాగి ఉదయ్ని చాలా విసిగించావు. నిజం చెప్పాలంటే లిటరల్లీ ఫిజికల్గా ట్రై చేశావు, ఫోర్స్గా కిస్ చేశావు. ఉదయ్ కూడా కిస్ చేశాడు. బట్ అంతకు మించి ఉదయ్ స్టెప్ తీసుకోలేదు. సెన్సెస్లో లేని నీతో అప్పుడు ఏం జరిగినా తప్పు అని సెన్స్ చేసిన ఉదయ్ నైట్ మొత్తం నీ సేఫ్టీ కోసం నీతోనే ఉండి మార్నింగ్ తన రూమ్కి వెళ్ళాడు అని నిజాన్ని చెప్తున్న చైత్రను కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది నేహ. నథింగ్ టు వరీ అని చైత్రకు చిన్నగా చెప్పి వాణ్ణి ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే, నువ్వు కూడా కూర్చో చైత్ర, నేను వడ్డిస్తాను అని నిర్మల గారు రావడంతో చైత్ర కూడా కూర్చుంది. భయపడ్డావా అంటూ లక్కీ చేతిని అందుకొని నెమ్మదిగా అడిగింది చైత్ర. ఆ ప్రశ్నకు కళ్ళు చిట్లించాడు రాణా. అది తెలుస్తూ ఉన్న లక్కీని చూస్తూ ఉంది చైత్ర. ఫస్ట్ టైం అటువంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాడు ఎలా ఉన్నాడోనన్న టెన్షన్తో. నో మా, ఐఎమ్ ఏ బిగ్ బాయ్, ఐ నో ఎవ్రీథింగ్. నేను చాలా స్ట్రాంగ్ అండ్ నేను బట్టర్ బాబాయ్కి స్ట్రాంగ్గా ఉండమని చెప్పాను అని బార్లు చాపిన చేతులతో వాడు బ్రేవ్గా చెప్తూ ఉంటే అప్పుడు తేలిక పడింది చైత్ర మనసు. ఉదయ్ని చూశాడు రాణా. నేహ కోసమే వెయిట్ చేస్తున్న అతని కళ్ళలో జీవం లేదు. కాసేపటికి వచ్చారు అమృత, నేహ ఇద్దరూ కలిసి. ఉదయ్ కళ్ళలో జీవం తిరిగి వచ్చి చేరితే నిశాంత్ కళ్ళలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. వైట్ కుర్తాలో తెల్ల పావురంలా తన కళ్ళ ముందు నిలిచిన అమృతను చూడడమే. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్న నేహ ఫేస్ అలసటగా కనిపిస్తూ ఉంది. కానీ ఆందోళన లేదు. కాంప్రమైజ్ కావడం కాదు, ఆలోచిస్తుంది అని తనను చూస్తేనే అర్థమవుతూ ఉంటే ఎవ్వరూ ప్రశ్నించలేదు. మళ్ళీ ఎవరు ఆ టాపిక్ తేలేదు. ఎప్పటిలా ఉదయ్ పక్కన అమృత, అమృత పక్కన నేహ కూర్చోవడంతో పట్టరాని సంతోషంతో కళ్ళొత్తుకుంటూ ముగ్గురికి వడ్డించారు ఉదయ్ మదర్ సుజాత గారు. ఇప్పటి వరకు టెన్షన్తో ఉక్కిరి బిక్కిరైన ఉదయ్ గుండె ఇప్పుడు నార్మల్గా ఊపిరి తీసుకుంటోంది. లేట్గా అయినా అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్కి కూర్చోవడంతో మరోసారి తృప్తిగా చూసుకున్నారు ప్రతాప్ వర్మ. అంత లేట్ అయినా ఇంకా తనకు రాని బ్రేక్ఫాస్ట్ కోసం రుద్రని కోపంతో కాళ్లకు తిట్లతో నోటికి పని చెప్పి గదిలోనే కూర్చొని కారాలు మిరియాలు నూరుతోంది. ఏం వచ్చి చచ్చింది వాళ్ళ, ఇది రాలేదు. పని వాళ్ళు కూడా పత్తా లేకుండా పోయారు. అసలు నేను ఒక దాన్ని ఉన్నానని ఎవ్వరికైనా తెలుస్తోందా? గది దాటి బయటకు రావద్దని బెదిరించడం కాదు, గదిలో ఉన్న నా అవసరాలు కూడా చూసుకోవాలి అని ఆకలితో లోపల పేగులు అరుస్తూ ఉంటే పొట్ట పట్టుకుని కూలబడ్డ రుద్రాణి పెరిగిన బీపీతో గదిలో నుంచే గట్టిగా అరిచింది. పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? భయపడి పరిగెత్తి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? నోటి దురదతో పని వాళ్లను, కుళ్ళు మనసుతో అయిన వాళ్లను దూరం చేసుకున్న రుద్రాణి ఇంట్లో ఉన్నా కూడా లేనట్టే. నిన్న నేను తిట్టానని ఇది కూడా నా మీద అలిగిందా? మాటంటే పౌరుషానికి పోయి నా మీద యుద్ధం ప్రకటించడం మాత్రం బాగా తెలుసు దీనికి అని నోటి నిండా తిట్టుకుంటూ డౌన్ అవుతున్న బీపీకి తల పట్టుకుని ఎన్నో నెలల తర్వాత గది దాటి బయటకు వచ్చింది రుద్రాణి. రకరకాల పువ్వులతో ఆడంబరంగా అలంకరించి ఉన్న ఇంటిని చూస్తూ కళ్ళు కడుపు మండిపోతూ ఉంటే డౌన్ అయిన బీపీ రైజ్ అవుతూ కడుపు మంటతో హడావిడిగా రైలింగ్ దగ్గరికి వచ్చి కిందకి తొంగి చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. ఇంత కొంపలో ఒక్కళ్ళు కూడా లేరా? ఎక్కడ చచ్చారంతా అని కచ్చిగా పళ్ళు కొరుకుతూ ఇంకాస్త ముందుకు వచ్చి చూసిన రుద్రానికి నిండుగా కుటుంబంతో కళకళలాడుతున్న డైనింగ్ టేబుల్ కనిపించి కళ్ళల్లో నిప్పులు పోసింది. కడుపులో అసూయ రగిలిపోతూ ఉంటే అన్నిటికీ కారణమైన చైత్రను మంటగా చూస్తూ పైకి వెళ్ళిపోయింది. ఇక తిండితో అవసరం లేదు. ఒక్కటిగా ఉన్న కుటుంబాన్ని తన కుళ్ళు కళ్ళతో చూడడంతో అసూయతోనే కడుపు నిండిపోయింది. నేహ కూడా వాళ్లతో కలిసిపోయిందని ఫిక్స్ అయిన రుద్రాణి ఇక కొడుకుని కాంటాక్ట్ అవ్వాలని బలంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎక్కడున్నాడు వాడు? అత్తారింటికి పోవడానికి, అడుక్కు తినడానికి మధ్యలో. రాణా చేతిలో చిత్తుగా బాడీకి చొట్టలు పెట్టించుకొని చిల్లులు పడ్డ ఒంటికి మందులు పూసుకుంటూ ఉన్నాడు. అది తెలిస్తే ఏమైపోతుందో ఈ గోల్డెన్ బ్యూటీ.
ఆవిడ చావు ఆవిడ చస్తుందిలే, మనకెందుకు, మనం మన వాళ్ళ సంగతి చూసుకుందాం. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని పైకి వెళ్ళడానికి కదిలింది నేహ. మాట్లాడాలి అని చిన్న గొంతుకతో అడుగులో తన ముందు నిలబడ్డ ఉదయ్, ప్లీజ్ మళ్ళీ వైల్డ్గా రియాక్ట్ అవ్వకు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, పడుకోవాలి అని మూభావంగా రిప్లై ఇచ్చింది నేహ. ఉదయ్ దేని గురించి మాట్లాడతానన్నాడో తనకి తెలుసు, తనకు అన్నీ తెలుసు. బట్ రైట్ నౌ అంత స్ట్రెంగ్త్ లేదు తన దగ్గర. ఇదైతే నిజం. ఆ మాత్రం దానికే లేని హ్యాపీనెస్ని లిప్స్ మీదకి చేర్చిన ఉదయ్ అంటూ పక్కకి తప్పుకున్నాడు. ఫీల్ అవుతున్న తన ఫేస్ ఒకే ఒక్కసారి అలా చూసి ఇలా కళ్ళు తిప్పేసిన నేహ, బ్లడ్ లాస్తో చాలా నీరసంగా ఉంది ఉదయ్. సెప్టిక్ కాకుండా డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు, వేసుకొని పడుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్టే చూస్తూ ఉన్నాడు ఉదయ్. నేహ మాట్లాడుతూ ఉంది, ఒకప్పటిలా తనతో మాట్లాడుతూ ఉంది. అది అతని బ్రెయిన్ తీసుకునే లోపే అక్కడికి వచ్చిన వికాస్, హెల్ప్ చేయనా అన్నాడు నేహ చేతిని ప్రెస్ చేసి పట్టుకుంటూనే. అంటూ ఉదయ్ని మళ్ళీ చూసింది. బట్ బాబు విస్మయంలో విహరిస్తూ ఉన్నాడు. అతని ఫీల్ నేహకు అర్థమవుతూ ఉంటే అతను ముందు నిలబడలేని నామోషి, ఇబ్బంది. బాడీ మొత్తం ఒక్కసారిగా బరువుగా అనిపించి తూలుతున్నట్టు ఊగుతున్న తన షోల్డర్స్ చుట్టూ చేతులు వేసి ఎత్తుకున్నాడు వికాస్. అది చూస్తూ ఈ లోకంలోకి వచ్చాడు ఉదయ్. నేను నడుస్తాను వికాస్, ఇట్స్ ఓకే అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్న నేహను కామ్గా ఉండమని ఉదయ్ని చూసి నవ్వుతూ తనని అలాగే పైకి తీసుకువెళ్ళాడు వికాస్. ఎక్కడో పెట్రోల్ పోసి తగలెట్టినట్టు భగ్గుమంది ఉదయ్కి. నా పిల్లని నా కళ్ళ ముందే తీసుకుని వెళ్తాడా అని పళ్ళు బిగించి చుట్టూ చూసిన ఉదయ్కి తన వెపన్ కనిపించలేదు. అదేనండి బాబు, మన రాణాబాబు. అవసరానికి అక్కరకు రాని ఫ్రెండ్, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మండుతూ వెనకే పైకి వెళ్ళాడు ఉదయ్. నేహను బెడ్రూమ్లో దించి మెడిసిన్స్ ఎక్కడున్నాయి అని అడిగితే సిస్టర్తో పంపిస్తానన్నారు అంటూ సరిగ్గా కూర్చోవడానికి ట్రై చేస్తున్న నేహ వెనక పిల్లోస్ అడ్జస్ట్ చేసి ఎడ్జ్ మీద కూర్చున్నాడు వికాస్. ఎత్తుకొని పైకి తీసుకురావడమే కాకుండా నేహ పక్కనే బెడ్ మీద కూర్చున్న వికాస్ని అల్లంత దూరం నుంచే కళ్ళతోనే తగలెట్టేస్తున్నాడు ఉదయ్. వీడు ఏదో స్కెచ్ వేశాడు. నిన్న అమృత, ఈరోజు నా నేహ. ఫస్ట్ నుంచి చైత్రతో ఉన్న క్లోజ్నెస్కి వాడన్నదే కరెక్ట్ అని కోపాన్నంతా గుప్పెట్లో నింపి గోడను గుద్ది మండుతూ కిందకి వచ్చిన ఉదయ్కి మేనేజర్ దగ్గర కనిపించాడు రాణా. ఏం చేస్తున్నావురా ఇక్కడ అని అరుస్తూ దగ్గరికి వచ్చిన ఉదయ్ కళ్ళల్లో జలసి మంటలకు కళ్ళు చిన్నవి చేసి, ఏమైంది మళ్ళీ అని విసుగ్గా అడిగాడు రాణా. వాడు నా పిల్లని టచ్ చేశాడు అని కళ్ళు తాగిన కోతిలా ఊగిపోతూ జరిగింది మొత్తం చెప్పి, అసలు ఏమనుకుంటున్నారా వాళ్ళిద్దరూ? మొన్నటి వరకు నిశాంత్ గారు యూజ్ చేసుకుంటే ఇప్పుడు వీరు స్టార్ట్ చేశాడు. అసలు ఏంటి వాడి ప్లాన్? బతకనివ్వరా దాన్ని అని రీజన్ లేకుండా ఫైర్ అవుతూ అర్జెంటుగా వాళ్ళిద్దరిని బయటకు పంపించే అని డిమాండ్ చేస్తున్న ఉదయ్ తల మీద ఒక్క షాట్ వేసి, దొంగ దొరికే వరకు ఎవ్వరూ బయటకు వెళ్ళేదే లేదు, మూసుకొని వెళ్ళి పంచుడు అని కూల్గా వార్నింగ్ ఇచ్చి ఫుల్గా వర్క్ పురమాయించాడు రాణా. వికాస్ మీద ఉన్న కోపాన్ని రాణా మీదకి షిఫ్ట్ చేసి తిట్టుకుంటూనే పనిలో మునిగిపోయాడు ఉదయ్. నిన్ను ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్గా ట్రూత్ చెప్తావా అని సూటిగా అడిగింది నేహ. మీ ఇద్దరి మధ్య జరిగింది నాకు చైత్రకు మొన్నటి వరకు తెలియదు. చైత్రకు తెలియగానే నాకు చెప్పింది. నీ ఫీలింగ్స్తో ఆడుకొని వాడు తప్పు చేశాడు. వాడిని నీతో మాట్లాడమని కూడా చెప్పను. బట్ వాడికన్నా ముందు నా తమ్ముడు చేసిన తప్పుకు నేను క్షమించమని అడుగుతున్నాను అంటూ నేహ హ్యాండ్ తన 2 చేతుల్లో వత్తి పట్టుకొని క్షమాపణ కోరాడు. వికాస్ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్న నిజాయితీకి కళ్ళలో కన్నీటి తెర కదులుతూ ఉన్న పెదవులతో సన్నగా నవ్వుతూ బలంగా లాంగ్ బ్రీత్ తీసుకుంటూ తల కదిపింది నేహ. కొన్ని భావాలకు కొన్ని సందర్భాలకు అక్షరాలతో రూపం ఇవ్వడం అంటే అయ్యే పని కాదు. ప్రెజెంట్ నేహ సిచ్యువేషన్ అదే. వికాస్తో మాట్లాడిన తర్వాత భయాన్ని 3 అంతులు వదిలిన అమృత చైత్రతో కలిసి వర్క్ షేర్ చేసుకుంటోంది. ఎంతసేపైనా పనిలో పడి కదలని వాళ్లను అప్పటికి చాలాసార్లు వెళ్ళమని చెప్పారు శారద, సుజాత, నిర్మల గారు. వింటేగా మొండిగా చైత్ర పర్వాలేదు అని అమృత
జంటగా ఈవినింగ్ వరకు ఫంక్షన్కి వచ్చే గెస్ట్ల కోసం గిఫ్ట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పేది మీకు కాదు అని ఎంతకీ కదలని ఇద్దరి మీద గయ్యమన్నారు ప్రతాప్ వర్మ. అది కాదు మావయ్య, ఇంకా కొన్నే ఉన్నాయి, ఫినిష్ చేసి వెళ్తాము అని నచ్చ చెప్పడానికి చూసిన చైత్రను సీరియస్గా చూస్తూ, ఇప్పుడు మీరిద్దరూ వెళ్తారా లేక నా మనవణ్ణి పిలవాలా అని బెదిరిస్తూ ఉంటే గుర్రుగా చూశారు ఇద్దరు. వెళ్ళండి చైత్ర, అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి, ఇప్పటికే చాలా అలసిపోయారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని శారద గారు కూడా మందలింపుగా చెప్పడంతో సరే అని చైత్ర కదిలింది. అమృత అక్కడే ఉంది. నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా, వెళ్ళు అని ప్రతాప్ వర్మ గదిమేసరికి ఇక అమృత కూడా పైకి పరిగెత్తింది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి అమృతతో మాట్లాడడానికి టైం కోసం కాచుకొని ఉన్న నిశాంత్కి అప్పుడు టైం దొరికింది. అమృత స్టెప్స్ చివరికి రావడమే వెంటనే తన మణికట్టు మీద పట్టుకొని రయ్యిన పైన ఉన్న లివింగ్ ఏరియాలోకి రాకొచ్చాడు. ఎవరో అని కంగారు పడ్డ అమృత బెదిరిపోయింది. అమ్మయ్య, ఇప్పటికి దొరికావు అని ఏదో సాధించిన వాళ్ళ నవ్వుతూ తన చేతిని వదిలిన నిశాంత్ కళ్ళలో మిరుమిట్లు. బెదిరిపోయిన అమృత ఎటువంటి రియాక్షన్ లేని బొమ్మలా స్టిఫ్గా నిలబడిపోయింది. ఎక్సైట్మెంట్లో ఉన్న నిశాంత్ టైం వేస్ట్ చేయకూడదన్న కంగారులో, నీతో మాట్లాడాలి, చాలా మాట్లాడాలి, సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇలా నవ్వుతూ హ్యాపీగా కనిపించావు, వచ్చిన దగ్గర నుంచి ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకోసం అని తన ఫ్లోలో చెప్పుకుపోతూ ఉంటే అతని మాటలకి వరవడికి నార్మల్ అవుతూ ఎలా ఉన్నావు అని అడుగుతూనే నిశాంత్ నుంచి 2 అడుగులు వెనక్కి వేసింది. ఎలా ఉన్నాను నువ్వే చెప్పాలి అని అమృత కళ్ళలోకి చూస్తూ 2 చేతులు బార్ల చాపి నవ్వుతూ తన ఆన్సర్ కోసం చూస్తున్న నిశాంత్ని పైనుండి కింద వరకు చూసిన అమృత పెదవుల మీద సన్నటి నవ్వు. చాలా చేంజ్ అయ్యావు అంది. ఒకప్పటిలా కాకుండా చాలా దృఢంగా, స్టైల్గా, ఆకర్షణీయంగా ఉన్న నిశాంత్ని తన నోటి నుండి ఇంకా వినాలని ఏం చేంజ్ అయ్యాను అన్నాడు అల్లరితో మెరుస్తున్న కళ్ళను ఎగరేస్తూ. అన్నీ చేంజ్ అయ్యావు, చూడడానికి కూడా ఇప్పుడు చాలా బాగున్నావు. అప్పుడు చాలా సాఫ్ట్గా ఉండేవాడివి, ఇప్పుడు చాలా యాక్టివ్గా, స్పీడ్గా ఉన్నావు. రాణా గారి దగ్గర జాబ్ అంటే ఎవ్వరైనా సరే గుర్రల్లా పరిగెత్తాలని ఉదయ్ అన్నయ్య చెప్పారు. నేను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అని స్వచ్ఛమైన తన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసింది అమృత. తనని మెచ్చుకుంటూ రాణాకి క్రెడిట్ ఇవ్వడం నిశాంత్కి ఏమాత్రం తీసుకోలేకపోయాడు. వాడి దగ్గర జాబ్ చేస్తే నాలో చేంజ్ రావడం ఏంటి, ఆర్ యు మ్యాడ్ అని గొంతు చించుకొని గుండె లోతుల్లో నుంచి అరుస్తూ ఉన్న అతని అసహనం అమృత కంటికి కనిపించడం లేదు. లోపల నుంచి చిన్న చిన్నగా సూదులతో గుచ్చుతున్న ఫీల్ అతన్ని చిరచిరలాడిస్తూ ఉంటే వెలిగిపోతున్న నిశాంత్ మొహంలోని సంతోషం మాయమైపోయింది. చేతులు కిందకి దించి, మాట్లాడాలి, ఇలా కూర్చో అన్నాడు సోఫా చూపిస్తూ. మావయ్య వెళ్ళి పడుకోమని ఇప్పుడే అరిచారు నిశాంత్, తర్వాత మాట్లాడతాను అని రిక్వెస్ట్గా చెప్పి, పార్టీ అయ్యే వరకు ఉంటావు కదా అని అడిగింది. ఒకరోజు చుట్టంలా రాలేదు తాను, వచ్చింది పార్టీకి కాదు, మన బిగ్గెస్ట్ సెలబ్రేషన్ కోసం, నీ కోసం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్న అతనికి అమృత ప్రశ్న చిత్రంగా తోచింది. నేను వచ్చింది నీకోసం అమృత అని నిశాంత్ స్టార్ట్ చేశాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ వాళ్ళిద్దరిని చూసిన వికాస్ దగ్గరికి వచ్చాడు. నేహతో మాట్లాడి తనకి మెడిసిన్ ఇచ్చి కిందకి పోతూ అమృతను చూసిన వికాస్ అక్కడికి వచ్చాడు. తనకు అడ్డుపడిన అన్నను చూడడమే పళ్ళు బిగించాడు నిశాంత్. చిన్న స్మైల్తో, నిశాంత్ గారితో మాట్లాడుతున్నాను వికాస్ గారు అని ఆన్సర్ ఇచ్చింది అమృత. నీకోసం సిస్టర్ రూమ్లో వెయిట్ చేస్తోంది, మెడిసిన్ ఉంది కదా అని గుర్తు చేస్తే, అవును వికాస్ గారు వెళ్తాను అని కదిలిన తన మణికట్టు పట్టుకొని ఆపాడు వికాస్. అటు తిరిగి చూసిన అమృత వెన్నులో సన్నని వణుకు, బెదురుతున్న కళ్ళతో స్లో మోషన్లో తలదించి చూసిన తనకి ఒక పక్క నిశాంత్, మరొక పక్క వికాస్ ఇద్దరు తన హ్యాండ్స్ పట్టుకొని ఉన్నారు. వెళ్ళడానికి తిరిగిన అమృత దుపట్టా అక్కడ ఉన్న షో పీస్ మీద ఉండడంతో తను కదిలితే అది కింద పడి పగులుతుందని అమృతను ఆపి ఆ దుపట్టా షో పీస్ పై నుంచి తీస్తూ ఉన్నాడు వికాస్. అమృత వెళ్ళిపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదు అన్న కంగారులో
ఎలా అయినా మాట్లాడాలి అని. ఒక 5 మినిట్స్ అమృత అంటూ తన చేయి పట్టుకున్నాడు నిశాంత్. ఇద్దరి శృతుల్ని విదిలించి కొడుతూ వెనక్కి అడుగులు వేస్తున్న అమృత కళ్ళలో బెదురు, భయం. వికాస్కి అర్థమవుతూ ఉంది తన భయం. క్షణంలో మారిపోయిన తన ఫీలింగ్స్కి ఏమైంది అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఏం లేదు, నాకు ఎవరైనా పట్టుకుంటే టెన్షన్ వస్తుంది, నేను వెళ్తాను అనేసి పరుగులు పెట్టిన అమృతను మిస్ చేసుకున్న ఫీల్తో బాధగా నిశాంత్ చూస్తూ ఉంటే ఏంటి సడన్ చేంజ్ అని సాలోచనగా చూస్తూ ఉన్నాడు వికాస్. రూమ్కి వచ్చిన తనకి నీ మెడిసిన్స్ టేబుల్ మీద ఉన్నాయి అని చెప్పిన నేహ అప్పటికే నిద్రలోకి జారుతూ ఉంటే అని బాల్కనీలోకి వచ్చింది. గూడు ఉయ్యాలలో ముడుచుకొని కూర్చుని తన ఒళ్ళంతా సన్నని వణుకు, చీకటి భయం మళ్ళీ పలకరించినట్టు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కాళ్ళు డొక్కలోకి ముడుచుకొని ఉయ్యాలలోనే ఉండిపోయింది. ఇక సాయంత్రం వరకు కిందకి రాలేదు తను. మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేసింది. బ్లడ్ లాస్తో వీక్గా ఉన్న నేహకు, అమృతకు కూడా జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు సుజాత గారు. తాగేసి ఇద్దరూ రూమ్లోనే ఉండిపోయారు. తన వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని రూమ్కి వచ్చిన రాణాకు లక్కీతో ఆడుతూ కనిపించింది చైత్ర. క్షణం తీరిక లేకుండా కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తే తత్వం చైత్రది. కామ్గా పడుకోమంటే తను ఎక్కడ వింటుంది మరి? ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో మ్యానుఫ్యాక్చర్ అయిన లక్కీ గురించి చెప్పనవసరం లేదు. అలసిపోతే తప్ప వాడికి నిద్ర రాదు. రెస్ట్ తీసుకోమంటే ఏం చేస్తున్నారు ఇద్దరు అని బెడ్డెక్కిన రాణా మీదకి చిరుత పిల్లలా దూకాడు లక్కీ. ఐమ్ నాట్ స్లీపీ అంటూ. ఇప్పుడు నువ్వు స్లీప్ వేయకపోతే ఈవినింగ్ నీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి ఎనర్జీ ఉండదు. నువ్వు పడుకో, స్లీప్ ఎందుకు రాదో నేను చూస్తాను అంటూ లక్కీ డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే మూతి తిప్పుకుంటూ బెడ్ దిగింది చైత్ర. పాప తిప్పుడికి లోలోనే నవ్వుకుంటూనే చెడ్డీలోకి షిఫ్ట్ చేసిన బుజ్జిగాడిని పిల్ల మీదకి చేర్చి జో కొడుతూ పక్కనే పడుకున్నాడు రాణా. డెవిల్ బాబుతో కబుర్లు చెప్తూ కాసేపటికి నిద్రపోయాడు లక్కీ. చైత్ర లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అయిన ఎంగేజ్మెంట్కి ప్రొఫెసర్ ఆండ్రియన్ స్విట్జర్లాండ్ నుండి వచ్చారు. అతనితోనే కార్నర్ సోఫాలో కూర్చుని కాల్ మాట్లాడుతూ ఉంది చైత్ర. వికాస్ ఆల్రెడీ రీచ్ అయ్యాడు సార్. 2 మినిట్స్లో మీ ముందుంటాడు, ఇంటికి వచ్చేయండి, ఇంటి దగ్గర కలుస్తాను అని మాట్లాడుతూ ఉండగానే వికాస్ కనిపించడంతో చెప్పి కాల్ కట్ చేశారు ఆండ్రియన్. డ్రెస్ లేని కొడుకుని నిద్రపుచ్చుకుంటున్న డెవిల్ బాబుని చూసుకుంటూ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది చైత్ర. ఎందుకు నీ అలవాట్లన్నీ వాడికి నేర్పిస్తున్నావు అంటూ రాణాను వెనక నుండి హగ్ చేసుకుంది. నైట్ ఎక్స్పీరియన్స్ అయినా నీకు తెలియదా అంటూ చైత్ర సైడ్కి తిరిగి తన చెంపల్లో కెంపులు పూయిస్తూ కళ్ళు మిట్కరించిన చైత్ర చిరుకోపానికి ఎన్ని వేషాలు వేస్తావే అని ముద్దుగా చైత్ర ఫీలింగ్స్కి బొగ్గు కొరికి బట్టలు బరువే బాబు, స్లీప్లో కూడా మోయమంటే ఎలా, ఇక్కడ కూడా మాకు స్వేచ్ఛనివ్వవా అని గోముగా అడుగుతూ ఉంటే చంప కొరికినందుకు గాను చిన్నగా చరిచి గుండెల మీద తీసుకున్న రాణా చేతులు పెనవేసుకుంది. నిశాంత్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని చైత్ర వేళ్లతో ఆడుతూ అడిగాడు. చిత్రంగా చూసింది. ఎప్పుడూ లేనిది తన ఒపీనియన్ అడుగుతూ ఉంటే. నీ బాయ్ ఫ్రెండ్ గురించి నాకు ఫుల్ క్లారిటీ ఉంది, బట్ వాడి గురించి నాకు పర్సనల్గా తెలియదు అని కంక్లూషన్ ఇవ్వడంతో అమృతకు వాడు కరెక్ట్ కాదు అని ఒక్కటే మాటగా చెప్పింది చైత్ర. తను ఎక్స్పెక్ట్ చేయని విధంగా చైత్ర నుంచి వచ్చిన ఆన్సర్కి సావధానంగా చూశాడు రాణా. ఎందుకంటే తను అమృతని దృష్టిలో పెట్టుకొని అడగలేదు. చైత్ర ఆ సైడ్ నుంచి ఆలోచించి చెప్పింది. దానికి రీజన్ ఒక్కటే, నిశాంత్ అమృతను ప్రేమిస్తున్నాడని ఇంట్లో అందరికీ తెలుసు, చివరికి అమృతకి కూడా. అది మైండ్లో పెట్టుకొని నిశాంత్ గురించి అడిగాడు అనుకుంది చైత్ర. అమృత లాంటి ఆడపిల్లలు అరుదుగా ఉంటారు. నువ్వు అన్నట్టు తను ప్యూర్ హార్టెడ్ గర్ల్, తనకి నిశాంత్ 10% కూడా మ్యాచ్ అవ్వడు అని స్టేట్మెంట్ ఇచ్చి కళ్ళు మూసుకున్న చైత్రను ఒక కిల్లింగ్ స్మైల్తో తన హార్ట్కి హత్తుకున్నాడు రాణా. దేనికి బాబు ఈ కిల్లింగ్ స్మైల్? అక్కడ నిశాంత్ ఆశలు రెక్కలు తగిలించుకొని ఆకాశంలో విహరిస్తూ ఉన్నాడు. జతగా అమృత తన సొంతమవుతూ ఉందని. ఇంటికి వచ్చిన వాడికి ఉట్టి చేతులతో తిరిగి పంపుతావా ఏంటి? అయ్యో నిశాంత్,
నీ వెనక ఏదో జరుగుతోంది. అమృత ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి కొంచెం చూసుకో మరి రాణా అసలు చైత్రను ఏ ఉద్దేశంతో నిశాంత్ గురించి అడిగాడు? అసలు రాణా మనసులో ఏం నడుస్తోంది? ఇప్పుడు చైత్ర చెప్పిన దాంతో ఏదైనా ఒక కంక్లూజన్కి వచ్చాడా? అమృతలో గూడు కట్టుకున్న భయం పోయేదెప్పుడు? దాన్ని తనకు తోడుగా ఉండి ధైర్యాన్ని అందించబోయేదెవరు? పార్టీలో నిశాంత్కి దొరకబోయే రిటర్న్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.